మొదట 2 టాస్కుల్లోనే కాదు 3వ టాస్క్ లో కూడా ఆరెంజ్ టీమే విన్. తనుజ నుండి గ్రీన్ కార్డ్ ని కొట్లాడ లాక్కున్న గౌరవ్ గుప్తా. ఈ రోజు రీతు ఒకరితో గట్టిగా గొడవ పెట్టుకుంటుంది, ఇది ఫిక్స్. సిగ్గులేని రీతు పవన్ అది చూసి వారించిన పడాల కళ్యాణ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఒక కెప్టెన్ కంటెండెన్సీ టాస్క్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. మరో పక్కన వచ్చేసి ఈ సీక్రెట్ ఏజెన్సీ అంటే రెబల్స్ చాలా సీక్రెట్ గా వాళ్ళకి ఇచ్చిన రహస్యమైన టాస్కుల్ని పూర్తి చేసుకుంటూ ఆడియన్స్ కి చాలా ఆనందపరుస్తున్నారు. ఎస్పెషల్లీ సుమన్, దివ్య వాళ్ళు చేసిన సీక్రెట్ టాస్కులు కూడా చాలా చక్కగా గుట్టు రట్టు కాకుండా కొనసాగాయి, ఆనందంగా ఉన్నాయి. ఎపిసోడ్ చాలా చప్పగా నడుస్తున్నా సరే ఇంట్రెస్టింగ్ గా మాత్రం ఉంది. అయితే మొత్తానికి ఏంటంటే ఈ ఎపిసోడ్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ కెప్టెన్ కంటెండెన్సీ టాస్కుల్లో వచ్చేసి దివ్య, నిఖిత అండ్ సుమన్ వచ్చేసి బలమైన కెప్టెన్ కంటెండెన్సీ నుండి తొలగించడానికి పడాల కళ్యాణ్ ని గాని, పవన్ గాని, అదే విధంగా నిఖిల్ నాయర్ ని గాని తొలగించారు. అంటే వాళ్ళకి అడ్డు లేకుండా వాళ్ళ కెప్టెన్స్ అవడం కోసం. ఆఫ్ కోర్స్ ఇది ఒక గేమ్, ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఆ విధంగా జరిగింది. సో ఇది ఇలా జరుగుతుండగా ఇక మొదటి టాస్క్ లో వచ్చేసి ఆరెంజ్ టీం అయినటువంటి తనూజ, ఇమాన్యుల్, గౌరవ్, రాము ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు మొట్టమొదటి టాస్క్ లో గెలిచారు. రెండో టాస్క్ లో కూడా వచ్చేసి ఆ చీకటి రూమ్ అంటే డార్క్ రూమ్ టాస్క్ కూడా జరిగింది. డార్క్ రూమ్ లోకి టీం నుండి ఒకరు వెళ్ళాలి. సో దివ్య నిఖిత టీం నుండి దివ్య నిఖిత, తనుజ టీం నుండి తనుజ, మరి భరణి గారి టీం నుండి రీతు లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కరికి వెళ్ళారు. సంచాలకురాలుగా మన సంజన గారు ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వస్తువులు పేర్లు తెలియపరచాలి. ఆ పేర్లు తెలియపరిచిన తర్వాత ఎవరు కరెక్ట్ గా తెలియపరచారు వాళ్ళు విన్ అవుతారు. అందులో కూడాను రెండో టాస్క్ లో కూడాను ఆరెంజ్ టీమే విన్ అయింది. మొదటి టాస్క్ లోని ఆరెంజ్ టీమే విన్ అయింది. రెండో టాస్క్ లోని ఆరెంజ్ టీమే విన్ అయింది. మొదటి టాస్క్ లో ఆరెంజ్ టీం విన్ అయినందుకు గాను ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చారన్నమాట. అది ఒక పవర్. అంటే రెబల్స్ ఎలిమినేట్ చేసినా సరే ఎలిమినేట్ కాకుండా ఉండేటటువంటి పవర్ అనేది ఆ గ్రీన్ కార్డు ఉంటుంది. ఆ గ్రీన్ కార్డు మన తనూజ టీంకి ఇవ్వడం వల్ల అటు ఆరెంజ్ టీంకి ఇచ్చారు. ఆరెంజ్ టీంకి ఇస్తే తనూజ, ఇమాన్యుల్, మరి రాము అండ్ గౌరవ్ వీళ్ళు నలుగురు అనుకొని ఇమాన్యుల్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇమాన్యుల్ ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నాడు. తర్వాత రెండో టాస్క్ ఈ చీకటి గది టాస్క్ జరిగింది కదా, ఈ చీకటి గది టాస్క్ లోని మన తనూజ గారు గెలిచారు. తనూజ గారికి గెలవడం వల్ల ఏమైందంటే ఇమాన్యుల్ నుండి తనూజకి అది బదిలీ జరిగింది. సో ఇదంతా ఉంటుంది. ఇక మూడో టాస్క్ లోకి వెళ్ళారు. మూడో టాస్క్ వాటర్ టాస్క్ అన్నమాట. అంటే వాటర్ రిలేటెడ్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే మీరు ఎపిసోడ్ లో చూడండి, అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ టాస్క్ లో కూడాను చాలా ఉత్కంఠభరితంగా ఆడి అందులో వచ్చేసి కూడాను మన ఆరెంజ్ టీమే గెలవడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఈసారి ఇమాన్యుల్, తనుజ కాంబో చాలా చక్కగా వర్కౌట్ అయింది. 3 టాస్కులు వరుసగా గెలిచారు. మిగతా టీముల్ని ఇచ్చేసారు. అయితే మూడో టాస్క్ లో గెలవడం వలన బ్యాట్ ఉంటుంది కదా, గ్రీన్ బ్యాట్, ఆ గ్రీన్ బ్యాట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్రీన్ కార్డు ఎవరికి ఇస్తారు, మీరు గెలిచారు కదా అంటే ఈ గ్రీన్ కార్డు నేను తనుజకి ఇస్తానంటూ ఈ ఆరెంజ్ టీమ్ లో ఇమాన్యుల్ తనుజకి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇప్పుడు తనుజ దగ్గర ఆ పవర్ ఉంది. అంటే తనుజని ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ చేయలేరు. మొత్తానికి ఏంటంటే 2 టాస్కుల్లో కూడా ఆరెంజ్ టీం విన్ అయింది. ఆరెంజ్ టీం విన్ అయిన తర్వాత మూడో టాస్క్ లో కూడా గెలవడంతో తనుజ గ్రీన్ కార్డ్ ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడో టాస్క్ లో ఎప్పుడైతే గెలిచారో వాటర్ టాస్క్, మూడో టాస్క్ ఎప్పుడైతే తనుజ వాళ్ళ టీం గెలిచారో అప్పుడు మళ్ళీ తనుజ దగ్గర నుండి ఆ గ్రీన్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వాలి. తనుజ దగ్గర నుండి గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటారో ఎవరు మీ దగ్గర ఉంచుకుంటారో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తారా అనే కోణంలో వచ్చేటప్పటికి రాము ఆల్రెడీ కెప్టెన్ గా చేశాడు. ఆ తర్వాత నేను కెప్టెన్ గా చేశాను, గౌరవ్ నువ్వు కూడా కెప్టెన్ గా చేసావు, మనం ముగ్గురు చేసాం. కానీ తనుజ కెప్టెన్ గా చేయలే కాబట్టి ఆ గ్రీన్ తనుజ దగ్గర ఉంచుదాం అని చెప్పేసి గౌరవ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు. అది నాకు కానీ రాముకైనా అది రావాలన్నట్టు ఫైట్ చేసి మొత్తానికి కొట్లాడి మరి తనుజ దగ్గర నుండి గ్రీన్ కార్డ్ ని దక్కించుకున్నాడు గౌరవ్ గుప్తా. సో ఈ విధంగా తనుజ దగ్గర నుండి గ్రీన్ కార్డ్ ని గౌరవ్ గుప్తా తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ రోజు రీతుకి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే రీతు ఏంటంటే మన రెబల్ గా మారింది. ఆల్రెడీ రెబల్ గా దివ్య అని సుమన్ శెట్టి రెబల్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా చేశారు. కానీ వాళ్ళిద్దరు రెబల్స్ అనే విషయం బయట తెలిసిపోయి కనుగొన్నారు మిగతా వాళ్ళు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఉన్న రెబల్ టాస్క్ అనేది కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఆ రెబల్ టాస్క్ తీసేసి రీతుకి ఇవ్వడం జరిగింది. ఆ పవర్ రీతికి ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ రోజు నువ్వు గట్టిగా గొడవ పెట్టుకోలే ఎవరో ఒకరితోనే అని. సో రీతు వచ్చేసి ఇప్పుడు ఎవరితో ఒకరితోని అది ఒక పీక్స్ లో గొడవ పెట్టుకోవాలన్నమాట. ఆ గొడవకి ఒకటి అమ్మడికి గొడవ పెట్టుకోవడం అంటే వెనతో పెట్టిన విద్య. ఎవరు ఆమె గొడవ ఆడిందంటే ఇక అబ్బా ఎవరు తిరిగి చూడక్కర్లేదు.
మరి ఆ లెవెల్లో ఉంటుంది అమ్మడి గొడవ. మరి ఈ రోజు టాస్క్ ఇచ్చింది కాబట్టి అమ్మడికి ఊరుకుంటుందా? ఏ టాస్క్ లేకుండా రిస్క్ తీసుకొని మరి రస్క్ తిన్నంత ఈజీగా చేస్తుంది. మరి ఈ రోజు టాస్క్ ఇచ్చేటప్పుడు అమ్మడు రెచ్చిపోయి గొడవ పెట్టుకుంటుంది అని ఆమె గొడవ కోసం మాలాంటి అబ్బాయిలు అందరూ ఎదురు చూస్తున్నాం ఆమె ఎలా గొడవ పెట్టుకుంటుందో అని. ఆ తర్వాత ఇంకో విషయం ముఖ్యంగా రీతు అంటే గుర్తొచ్చింది. రీతుకి పవన్కి సిగ్గులేదా అండి? చెప్తున్నాను. నాగార్జున గారు శనివారం ఎపిసోడ్ లో పవన్ కి నిల్చోబెట్టి మరి డెమాన్ పవన్ కి మోకాల మీద అందరితో సారీ చెప్పించారు, క్షమించమని అడిగించారు తను చేసిన పని ఒకటి. అయితే దానికంటే ఒక శిక్ష అన్నారు. ఆ శిక్ష నాగార్జున గారు ఎవరికి ఇచ్చారు? మన కెప్టెన్కి ఇచ్చారు. ఆ శిక్షలో రకరకాలుగా శిక్షలు వాళ్ళకి కావాల్సిన శిక్షలు ఎంచుకున్నారు. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టి చిన్న శిక్ష ఇచ్చారంటే ఈ వారం రోజులు మాట్లాడకుండా ఉండాలి అని. ఆ మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కిచెన్ దగ్గర ఉంటారు కదా, అక్కడ మాట్లాడుకోవచ్చు. కిచెన్ దగ్గర వాళ్ళు కిచెన్ కి సంబంధించి మాట్లాడుకుంటారు. గేమ్ లో ఒకే టీమ్ లో ఉన్నట్లయితే గేమ్ కి సంబంధించి మాట్లాడుకుంటారు. మిగతా దగ్గర ఎందుకండి అంత కక్కుర్తి? వాసిపోతున్నారా? కక్కచ్చుకచ్చుకొని మాట్లాడుకోవడం అవసరమా అండి ఆ కక్కుర్తి? చి వాళ్ళ కక్కుర్తిలో నా కమండలో అన్నాలు తినిపించుకోవడం. ఏమంటే చెయ్యికి దెబ్బ తగిలింది నాకు. మరి ఇంకెవరైనా తినిపిస్తే బాగుంటుంది కదా, వీళ్ళే తినిపించాలా ఒకరికొకరు? మిగతా వాళ్ళతో కూడా తినిపించుకోవచ్చు కదా, నాకు వీళ్ళే తినిపించాలి అన్నట్టు ఇద్దరు అలా తయారయ్యారంటే అది చూసిన వాళ్ళకి వెగటగా ఉందండి. సో కెప్టెన్ మాత్రం వచ్చేసి దివ్య నిఖిత వచ్చేసి వద్దు, మీరు ఇప్పుడు శిక్షలో ఉన్నారు, నాగార్జున గారు తిట్టారు కదా, వద్దు నాకు పడుతుంది, మీరిద్దరు అలా ఉండొద్దు అంటే దానికి అలిగి లేచిపోయి వెళ్ళిపోయింది రీతు. అయితే పడాల కళ్యాణ్ పాపం వెళ్ళి మంచి మాటలు చెప్తాను వారించాడు. నువ్వు చేసిన తప్పు, మీరు శిక్షలో ఉన్నారు, మీ మంచిగా చెప్తున్నాను, అయినా ఎందుకు అలా చేస్తారంటే ఒక దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకుని ఉండగలమా అనుకుంటూ ఆమె ఏదో చెప్తుంది. మాట్లాడకన్నా ఎందుకు ఉండలేం? నువ్వు అందరితో మాట్లాడుకుని ఉంటలేదా? ఇప్పుడు సంజనాతో నువ్వు రోజు మాట్లాడుతున్నావు చెప్పు, సంజనతో దూరంగా ఉంటున్నా కదా మరి అలా రాసుకు పూసుకొని తిరిగి మరి గోరు ముద్దలు తినిపించుకుని ఇచ్చి. అందుకనే మాధురి గారి దగ్గర రీతు గారు అల్లమ్మ మా ఇంట్లో చూడలేకపోతున్నావు అమ్మాయిని, నువ్వు వెళ్ళి చెప్పమ్మా అంటూ చెప్పారని టాక్. ఇక తనూజ బిగ్ బాస్ లో గుట్టు బయట పెట్టిన శ్రీజ. అవునండి, శ్రీజ అట గుట్టు బయట పెట్టిందట. ఏంటంటే నెట్ లోని చక్కెరలు కొడుతుందో ఒకేలాగా. ఏంటంటే తనూజకి బిగ్ బాస్ కి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను ఆ హౌస్ లో ఉన్న అన్ని వారాల్లో కూడా ఎప్పుడు కూడా ఒకసారి కూడా కన్ఫెషన్ రూమ్ కి నేను వెళ్ళడం జరగలేదు. వారం కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళిపోతుంది మన తనూజ. బిగ్ బాస్ పిలుస్తూనే ఉంటాడు, తనూజ నువ్వు ఒకసారి కన్ఫెషన్ రూమ్ కి రా అని బిగ్ బాస్ పిలుస్తుంటే వెళ్ళిపోతుంటది. పని ఉన్నా పని లేకుండా అరగంట సేపు కూర్చొని లోపల ఏం మాట్లాడుతుంది. మొత్తానికి ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన హింట్స్ ప్రకారం ఆమె నడుస్తుంది. ఆమెకి ఇచ్చిన హింట్స్ మాకెవరికి ఇవ్వట్లేదు. నన్ను అనవసరంగా అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారు. రెండోసారి నేను ఎంటర్ అయ్యాను. రెండోసారి కూడా పంపించినప్పుడు కనీసం నా గురించి జర్నీ వీడియో కూడా ఇక నా అవమానించారు. నాకు ప్రతి బిగ్ బాస్ చరిత్రలో జర్నీ వీడియో కూడా లేకుండా పంపించింది నన్నేని. నేనేమైనా తప్పు చేశానా? అలాంటి తప్పు చేశానా? ఎలాంటి తప్పు చేశాను? మరి ఆ అమ్మాయికి ఇచ్చిన సపోర్ట్ మాకు ఇక్కడ ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్తూ నెటిజన్స్ తో వాపోతుందట. ఈ విషయం నెట్ లో చక్కర్లు కొడుతుంది. అమ్మాయి చెప్పిన ప్రకారం తనూజాకి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయం నాగార్జున గారి మాటలో తెలిసిపోతుంది. ఎందుకంటే అందరికీ తిట్టే విధానం ఒకలాగా నాగార్జున గారు అమ్మాయి కూడా తిట్టాను కదా, నేను ఆ అమ్మాయికి కూడా తిట్టాను కదా అన్నట్టే ఉంటుంది. కానీ అసలు ఆ మ్యాటర్ అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. పడాల కళ్యాణ్ నువ్వు సామాన్యమైన మనిషి అయితే అలా అనొచ్చా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. నువ్వెవరివి అని తనుజ మాట్లాడినా సరే నువ్వెవరివి నువ్వు అనొచ్చా అని నాగార్జున గారు అనలేదు. ఆపవయ్యా అని హరీష్ గారి కన్నా నువ్వు ఆపవయ్యా అనకూడదు అనేది కూడా అనలేదు. మరి హరీష్ గారికి వచ్చినప్పటికీ అతడు అన్నా సరే లక్కోరు అన్నా సరే ఆయన తిట్టారు. తర్వాత ఇంకోటి ఆపు అండ్ ఆ అమ్మాయి అన్ని ఎపిసోడ్ ఇప్పుడు రాము గారి తాలూకా ఎపిసోడ్ చిన్నవన్నీ కట్ చేసి ఎపిసోడ్ వేశారు చూసారు, అది ఎంత కామెడీగా ఉందో. అలాగే తనూజ కూడా కట్ చేసి బిగ్ బాస్ వేస్తే ఎలా ఉంటుంది? అతను వేయకపోతే మనం ఉండాలి, కట్ చేసి వేసేద్దాం. ఆమె ఆపోయ్యా ఇట్లా చిరాకులు అంటే క్షమించండి అన్నాను కాదు. ఇలాంటివన్నీ చూస్తుంటే శ్రీజ చెప్పింది అబద్ధమైనా అది నిజమే అనిపించేలా ఉందండి. శ్రీజ చెప్తుంది నిజమో అబద్ధం తెలీదు. పాప ఆమె గదిలోకి వెళ్ళింది 30 నిమిషాలు. ఆమె అనారోగ్యం విషయంగానో ఆరోగ్య విషయంగానో లేకపోతే ఇంకో విషయమో ఆమె కంటే పర్సనల్ ప్రాబ్లం విషయంలో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంటుంది, నేను కాదన్ను. కానీ ఇక్కడ బిగ్ బాస్ విషయంలో ఆమెకు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే శ్రీజ చెప్పింది కరెక్టే అని అన్నట్టు అనిపిస్తుంది. అభిమానులు పిఆర్లు మీరు ఏం రాసుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మీ పిఆర్లు ఏం రాస్తారు తెలుసు, మీ అమ్మ నాన్నలు నేర్పిన సంస్కారాలతో కింద రాసుకుంటారు కాబట్టి రాసుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎమాన్యుల్ సుమన్ శెట్టి ఇక మీరు పెట్టి సర్దుకోవచ్చు, కప్పు ఫిక్స్ అయిపోయింది అంటున్నారు అభిమానులు ఏది శ్రీజ మాటలకి. ఎందుకంటే ఎమాన్యుల్ సుమన్ శెట్టి ఎగిరి దంచినమ్మకి అంతే కూలి, మామూలు దంచినమ్మకి అంతే కలి. ఎగిరికి దంచిందట ఆమెకి అంతే కూలి, మామూలు దంచిందట ఆమెకి అంతే కూలి.
కూలి మావ కాబట్టి ఏంటంటే మీరు ఎగిరెగిరి టాస్కులు చేసినా చివరాపరికి మీ చేతిలో చెప్ప, కప్పు మాత్రం మీ చేతిలో ఉండదు, కప్పు వేరే వరకు ఉంటుంది అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ ముద్దులు పెట్టలేదని నడుస్తున్నారు కాబట్టి, వాళ్ళు తెలుగువారు కూడా కాదు కాబట్టి మరింత ముద్దుగా తెలుగువారికి కాకుండా తెలుగువారు కాని వ్యక్తులకి ఇచ్చి, గెలిచిన వ్యక్తులకి చెప్ప చేతులకు ఇచ్చి పంపిస్తారు అంటూ సుమన్ శెట్టి మరి ఎమాన్యుల్ అభిమానులు చాలా బాధపడుతున్నారు. సుమన్ శెట్టి ఎమాన్యుల్ చాలా మంచి అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళకున్న కోర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, కోరుండి వాళ్ళకి ఏం రాయాలో తెలియదు కాబట్టి మావాడికి అవార్డులు రావా, మావాడికి కప్పులు రావా అని చెప్తే ఏదో రాస్తారు. వాళ్ళని నేను పట్టించుకునే ప్రయత్నం చేయను. వాస్తవాలను వాస్తవికతకు దగ్గరగా చెప్పాలని ఈ ఓవర్ యాక్షన్తో చెప్పాడు. ఎందుకంటే కొన్ని ఓవర్లని ఓవర్తో చెప్పాలి, కొన్ని లోవర్ని లోవర్గా చెప్పాలి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి అర్థమైన వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి అర్థమైన దిశలో అర్థవంతంగా చెప్పాలని నా ప్రయత్నం. నమస్కారం, ఉంటామని మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.